ఇప్పుడు శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవాలయం రావడం జరిగింది. ఈ దేవాలయం దీన్నే జరాసంగమేశ్వరాలయం అంటారు. జరాసంగమం అని కూడా అంటారు. ఇది తెలంగాణలో ఉన్న గుడి. ఇది ఒక విధంగా దక్షిణ కాశీ అని పేరు ఈ దేవాలయానికి కూడా. చాలా విశేషమైన దేవాలయం ఇది కూడా. పంచాయతన దేవాలయం. వచ్చావు ఇదే కోనేరు. అదే కోనేరు. ఇది కోనేరు. ఈ కోనేరులో అది గుహ. అక్కడ ఉన్నది గుహ. ఈ కోనేరులో స్నానాలు చేస్తే రోగాలు పాపాలు మొత్తం పోతాయిట. ఇది కోనేరు. బాగానే ఉంది. ఆ కోనేరులో ఆ లోపల కనిపించేది ఇక్కడి నుంచి గుహ ఉందట. ఇక్కడ రోజు నిత్య నైవేద్యం పెడతారు ఆ గుహలో. ఇక్కడ పెట్టిన నైవేద్యం అది వెనక్కి తీసుకోదు, ఇక కనిపించదు. అది కాశీ చేరుతుందని ఇక్కడ ప్రసిద్ధి. అక్కడ పెడితే కనపడదట మనం. అంటే స్వామివారు తీసుకున్నట్టు లెక్క. అందుకనే దీనికి జర సంగమేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఇదొక విశిష్టత కాబట్టి ఇక్కడ ఏ నైవేద్యం పెట్టినా స్వామివారికి ఆ నైవేద్యం వెనక్కి రాదు. అందులో నుంచి లోపలికి తీసుకొని అది కాశీ చేరుతుందని ప్రసిద్ధి ఇక్కడ. ఇది విశేషం ఇక్కడ. చూడండి, మన గంజాయి కాడుతున్నారు స్వామివారు. చాలా బాగుంది, విశేషంగా ఉంది. కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం. దీన్ని జరాసంగమేశ్వరాలయం కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ కోనేరు ప్రసిద్ధి కాబట్టి. కార్తీక మాసం బాగా వస్తారట భక్తులు.
దీనికి దక్షిణ కాశీ అని పేరు. ఈ దేవాలయానికి ఇలా వెళ్తారు. మళ్ళీ కోనేరుకి 2 దారులు ఉన్నాయి, అదొక దారి ఇదొక దారి. ఇంకా లోపలికి వీడియో వెళ్ళకూడదు కాబట్టి ఇంతవరకు ఒక ప్రదక్షిణ చేసాం, చుట్టూ చూపిస్తాం. ఇది ఉదయం నుంచి సాయంత్రం మినిమం 6 దాకా 7 దాకా తలుపులు మూయరు, తీసే ఉంటుంది. నవగ్రహాలు ఇది ఈ దేవాలయానికి సంబంధించింది. ఏడి